శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వితీయ అధ్యాయంలో 55, 56 శ్లోకాల్లో పరమాత్మ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు వివరిస్తూ ఆయన అంటాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వానుపార్థ మనోగతాన్. ఓ అర్జున, నువ్వు నీ మనసులో ఉండే కోరికలన్నీ ముందు వదిలేయాలయ్యా ఒక్కొక్కటి. రెండోది ఆత్మన్యేవ ఆత్మన తుష్ట. ఇది అసలు మనం ముందు అర్థం చేసుకోవడం కష్టండి. ఆత్మ వలన ఆత్మ సంతృప్తి పొందటం అదేమిటండి? ఆత్మ వలన ఆత్మ ఏంటి? మామూలుగా మనకు లోకంలో ఎట్లా ఉంటుందంటే పంచేంద్రియాలని, ఇంద్రియాల వలన ఆత్మ సంతృప్తి చెందుతుంది. మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఏదైనా భోజనం చేసాము, చేస్తే అప్పుడు లోపలికి ఏమిటనమాట, ఈ జిహ్వ నాలుగు రుచి అది బాగుందంటే అప్పుడు మనసు ఆత్మ ఏమవుతుంది, అబ్బా ఇవాళ మంచి కమ్మని భోజనం నేను తిన్నాను రా అని చెప్పేసి అదేమవుతుంది, సంతోషపడుతుంది ఆత్మ. ఓ మంచి ఏదో ఓ నాటకం చూసావు, సినిమా చూసావు, నేత్రానికి అది ఆనందపడుతుంది. ఓ మంచి పాట విన్నావు చెవులకి, అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలను మనం విన్నప్పుడు ఆత్మ సంతృప్తి పడుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఈయన ఏమన్నాడు, ఆత్మ వలనే ఆత్మ సంతృప్తి పడాలటండి. ఇది కొంచెం అసలు ముందు మనం అర్థం చేసుకోవడమే కష్టం దాన్ని. ఎందుకనంటే ఆత్మ వల్ల ఆత్మ సంతృప్తి పడటం ఎలాగా అన్నట్లయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి. ఒకసారి మా రెండో అమ్మాయి వివాహం జరిగిందండి. అది హైదరాబాద్లోనే. అది ఉదయం 9ంటికి ముహూర్తం అవడంతో మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి వచ్చారు భోజనాలకి. 10 అయినప్పటికీ వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోవటానికి ఒకేసారి 500-600 మంది ఆ భోజనాల దగ్గర చాలా రద్దీగా భోంచేస్తున్నారండి. సంతోషంగా భోంచేస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఈలోగా నేను మా నాన్నగారిని వెళ్ళి మీరు కూడా భోంచేద్దారండి అని చెప్పి తీసుకొచ్చాను. ఆయన కొంచెం దూరంలో అలా ఆగిపోయినారండి. ఆగిపోయి ఆ జనానందరినీ చూస్తున్నారు. చూస్తున్నప్పుడు నేనన్నా, ఏమిటి నాన్నగారు, ఏమిటి నాన్న చూస్తున్నావు అన్న. అంటే ఆయన అన్నారండి ఒక మాట, నా కడుపు నిండిపోయిందిరా అన్నారు ఆయన. అంటే కడుపు నిండిపోవటం ఏంటి, ఆయన ఏం భోజనం చేయలేదు కదా. అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఏంటి, ఆయన ఆత్మకి మా అబ్బాయి ఇలా పెళ్లి చేశాడు, ఇంతమంది ఫోన్ చేస్తున్నారు, మా మనవరాలు ఎంత వైభవంగా జరిగిందని చెప్పి ఆ వైభవం చూడటం వలన ఆత్మనేవ ఆత్మనా తుష్టాః. నిజానికి ఇంద్రియానికి భోజనం చేస్తే కదా ఆయన సంతృప్తి పడాలి. భోజనం చేయలే, కానీ ఏమన్నాడు, నా కడుపు నిండిపోయింది అన్నాడు. భోజనం చేయకుండా ఎలా నిండింది? ఇది ఆత్మనేవ ఆత్మనా తుష్టః. అంటే ఏంటనమాట, మానసికంగా మనం సంతృప్తి చెందినప్పుడు అది ఆనందం కలుగుతుంటుందండి. ఇంద్రియానందమే కాదండి. మీకు ఒక ఉదాహరణ మరి చెప్తాను. శ్రీరంగపట్నంలో ఉన్నప్పుడు రామానుజుల వారు ఎడుతుంటే ఒక అతను పాపం రోజు భార్య వచ్చి స్నానం చేసి ఎడుతుంటే గొడుగు పట్టుకొని వస్తుండేవాట. అలా ప్రతిరోజు ఈయన స్నానం చేసి రావటం, వాడు ఎదురుపెట్టడం జరుగుతుంటే ఒకసారి శిష్యుడు పిలిచి అబ్బాయిని ఇటు తీసుకురమ్మన్నాడు. ఏనాయనా ఏంట్రా బాబు ఆ గొడుగు పట్టుకొని ఎడుతున్నావేంటి, నీ భార్య కళ్ళట. నా భార్య కళ్ళు చాలా అందంగా ఉంటాయండి, ఎండ తగిలితే ఎక్కడా కళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను గొడుగు పెడుతున్నాను అన్నట. అప్పుడు ఆయన అన్నట, వాడికి వైరాగ్యం కలగాలి. ఈ సంతృప్తి ఆత్మకి దేనివల్ల కలుగుతుంది? ఐహిక నేత్రానందం వల్ల కలుగుతున్నది. ఈ నేత్రానందం కంటే ఇంకొక ఆనందం ఆయన కలిగించాలి. ఆత్మ వల్ల కలిగే ఆత్మానందం కలిగించాలి. ఆయన అన్నట, ఇంతకంటే అందమైన కళ్ళు చూపెడతారు, నాతో వస్తావా అన్నట. ఒక్కసారి ఆ నీళ్లతో, కావేరీ నీళ్లతో కళ్ళు రెండు తుడిచి ఒక్కసారి ఆ శ్రీరంగనాయకుడి నేత్రాలు చూడమన్నాడండి. ఈ స్వామి అనుగ్రహం వల్ల ఆ అందం ఎంత అందంగా ఉందో, వైభవంగా. అంతే, ఇంక గొడుగు లేదు, భార్య లేదు, ఆయన శిష్యుల్లో కలిసిపోయినారు, ఆత్మానందాన్ని పొందాడండి. అందువలన ఏది ఎప్పటికీ ఈ వైరాగ్యం కలుగుతుంది, ఎప్పటికీ ఆత్మతత్వం బోధపడుతుంది అనేది మనం చెప్పలేము, మన చేతుల్లో లేదు. ప్రయత్నం మాత్రం మనం చేస్తుండాలి. దానికి ఏం చేయాలి, ముందు కోరికలు వదిలేస్తుండాలండి. మీకు ఇంకో ఉదాహరణ చెబుతానండి. ఆత్మనే ఆత్మనా తుష్టః అన్నప్పుడు ఓ మోటార్ సైకిల్ చేసే మెకానికుడు ఉంటాడండి. అతను 10ంటికి వచ్చి కూర్చుంటాడు, సాయంత్రం 4-5 వరకు అలా వర్క్ చేస్తున్నాడు. ఒక్కోసారి అతనికండి ఓ మోటార్ సైకిల్ మొదలెడితే 4 అయినా అది పూర్తి అవ్వదండి, ఆ పనిలో లీనమైపోతాడు. ఈలోగా 12-1 గంటకి వాళ్ళ పిల్లలు ఎవరో తెచ్చి క్యారేజీ భోజనం ఒకటి పెడతారు.
మధ్యలో ఆఫ్ చేసి మనం మామూలుగా అయితే ఆఫీసులో ఏం చేస్తాం, 1 గంట కానీ ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే ఆ పక్కన పడేసేయండి, ఫోన్ చేసి మళ్ళీ 2కి మొదలెడతాం. మన పద్ధతి ఏది మన ఆఫీసులో చేసేవాళ్ళు. మెకానికల్ మీరు అబ్జర్వ్ చేయండి, వాడు ఆ పని పూర్తయ్యే వరకు భోజనం వైపు దృష్టి ఉండదండి. ఏకాగ్రత. ఆ ఏకాగ్రతలో ఏం చేస్తుంటాడు, దాన్ని మొత్తం పూర్తి చేసి 4 అయిందనుకోండి సాయంకాలం, అది పూర్తి చేసి ఆ బండి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆనందంగా చేతులు కడుక్కొని భోంచేస్తాడు. ఏమండి ఈయనకి ఆకలి అవ్వలేదా? ఆకలి ఎందుకు అవ్వలేదు? మరి ఆకలి భోంచేస్తేనే కదా తృప్తి. కాదు, అతనికి తృప్తి ఏంటంటే నేను దీన్ని బాగు చేశాను అనే తృప్తి అండి. ఆత్మన్యేవ ఆత్మన తుష్ట. ఇలాగా ఎలా ఉంటుందంటేనండి, ఆత్మ వల్ల ఆత్మ కూడా ఆనందపడుతుంటుంది. ఒకడు పుష్కరాలకు వెళ్ళాడు, అవేవో పిండ ప్రదానాలు చేయాలి, 1 గంట అవుతుంది. మామూలుగా అయితే ఆకలేస్తుంది. ఆ రోజున ఏదో పుష్కరాలకు వెళ్ళాడు, అక్కడ చక్కగా స్నానం చేశాడు. చేసిన తర్వాత అవన్నీ కార్యక్రమం 1 గంట అయింది. ఆకలి అవ్వదు. ఎందుకని అవ్వదు? అతని దృష్టి పితృదేవతల మీద ఉంది. ఆత్మన్యేవ ఆత్మనా తృష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇదండి స్థితప్రజ్ఞుడంటే. ఈ విధంగా ఐహిక విషయాల మీద ఉండేటువంటి ఈ ఆనందాన్ని లోపలికి అంతర్ముఖం చేసుకొని అంతర్ముఖమైనటువంటి విషయాల మీదకి ఆనందాన్ని పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే దానివల్ల కూడా ఆనందం కలుగుతుంది. ఎలా అయితే భార్య కళ్ళు అందంగా అనుకున్నప్పుడు ఆ స్వామి రామానుజ స్వామి తీసుకెళ్ళి రంగనాయకుని యొక్క నేత్రాలు చూపెడితే అంతకంటే అందంగా ఎలా మన కళ్ళకు కనిపించినాయో, దానికి ఏంటంటే ఒక పరిపక్వ స్థితి రావాలి. అందరికీ కనపడదు అది. అలాంటి స్థితి ఉంటే ఎవరికైతే వస్తుందో వాడికి మళ్ళీ తిరిగి ఉండదండి. అది స్థితప్రజ్ఞ. మళ్ళీ వెనక్కి దిగజారటం ఉండదు వాడికి. అందువల్ల ఏమంటున్నాడు, ఆత్మన్యేవాత్మనా తృష్ట స్థితప్రజ్ఞ తదుచ్యతే. ఇంకా ఏమంటున్నాడంటేనండి, ఇంకో లక్షణం, 2వ లక్షణం చెబుతాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. స్థితధీర్ముని అంటే స్థితప్రజ్ఞుడు అని. ఇక 2వ లక్షణం చెబుతున్నాడు. ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాట, దుఃఖేషు, ఏదో బాధ కలిగింది, దుఃఖం కలిగింది, ఏమవుతాడు, బాధపడిపోవటం, ఏడవటం. సుఖం కలిగితే ఏం చేస్తాడనమాట, అగో ఆనందపడిపోయి అందరికి పార్టీలు ఇచ్చి స్వీట్లు తెచ్చేసి పంచిపెట్టేసి ఆనందపడుతుంటాడు. ఈ రెండిటికి సమత్వంగా ఉండాలండి. సుఖ దుఃఖముల యందు సమాన స్థితిని పాటించగలగాలి. అంతేకాదు అండి, వీత రాగ భయ క్రోధ. రాగము క్రోధము. రాగం అంటే అనురాగం, క్రోధం అంటే కోపం. దుఃఖం వచ్చినప్పుడు కోపం వస్తుంది, ప్రేమ వచ్చినప్పుడు ఏమిటంటే అనురాగం కలిగి, సుఖం కలిగినప్పుడు అనురాగం కలుగుతుంటుంది. ఈ రెండింటినీ సమాన స్థితి, ఈ రెండింటిని వదిలేయాలంటండి. ఈ రెండింటికి సమాన స్థితిలో ఉండాలట. ఈ సమాన స్థితిలో ఎవరైతే ఉంటారో అతన్ని స్థితప్రజ్ఞుడు అని చెప్పి అన్నారండి. అయితే ఇది చెప్పినంత తేలిక కాదండి. ఎందుకనంటే అనుభవంలోకి రావాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. చేస్తున్నా కూడా మళ్ళీ మనస్సు అటు పక్కకు లాగుతుంటుంది. మళ్ళీ ఆ మనస్సును నిగ్రహించుకోవాలి. ఇట్లా ప్రయత్నం చేయంగా అతనికి ఈ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు వస్తాయి అని చెప్పి శ్రీ భగవాన్ వాచ, భగవంతుడు చెప్పాడు.